ఇప్పుడు కవిత కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆ ఛార్జ్ షీట్లో పేరు చేర్చడంతో జాగృతి మీటింగ్ పెట్టి మేధావులు మౌనం వహిస్తున్నారు, ప్రజాస్వామ్యవాదులు లేవాలే, కళాకారులు లేవాలే, ఆ, మేధావులు ప్రశ్నించాలే, మీరు మౌనంగా ఉంటే ఎట్లా అని ఆమె కూడా కామెంట్ చేసింది. దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటాం? ఇప్పుడు కవితకి ఏదన్నా కష్టం వస్తే మేధావులకు ఏం కష్టమే. ఇప్పుడు సమాజంలో ఏమన్నా జరిగినప్పుడు, సమాజంలో జరగరానివి జరుగుతున్నప్పుడు మేధావులు స్పందించకుండా అయ్యో ఈ దేశంలో ఎవడు మేధావి కూడా లేరా అని వత్తది. అవును. ఇప్పుడుగా స్త్రీలు అక్రందన చేస్తూ అంటారు ఏదో ఒకటి. పాఠశాలల పిల్లలు ఇంకా పురుగులు పడ్డ అన్నం, ఇంకా జెర్లు పడ్డ అన్నం తింటా అంటే మేధావులు స్పందించాలి. ఇవాళ బడి పిల్లలకు ఫీజులు కట్టేందుకు పైసలు లేకుంటే గవర్నమెంట్ స్పందించకుంటే మేధావులు స్పందించాలి. అటువంటి కాడ మేధావులు స్పందించాలి. కానీ నువ్వు సారా లిక్కర్ కేసుల దిరికి నువ్వు అష్టాశ్వర్యాలతో తులతూగుతున్నా, నీకు అక్కర్లేని అటువంటి కొలువులు వచ్చినా, నీకు అక్కర్లేకున్నా బాధ్యతలు వచ్చినా, తెలంగాణ మూమెంట్లో నువ్వు పని చేయకున్నా, నువ్వు పార్లమెంటు మెంబరు అయినా, ఓడిపోతే నువ్వు మళ్ళీ ఇదేదో అక్కడ ఏదో తక్కువ పడ్డట్టుగా నేను మళ్ళా ఎమ్మెల్సీ చేసిరి అయినా నువ్వు బ్రాండ్ షాప్ కూడా నాదే కావాలి, అందులో కూడా ఏమైనా పైసలు దొరుకుతాయని పోతే మేధావులు స్పందిస్తలేరనే మాట మాట్లాడితే ఎవరన్నా నవ్వరానే? ఏమనుకుంటారు లోకం? ప్రజాక్షేత్రం వల్ల మీరు ఎంత పల్చకైతాన్లో అని మీదికెళ్ళి మా మంత్రి నోటికి వచ్చినట్టు మాట్లాడతాను బీజేపీ మీద. మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, ఆయన మా సొమ్ము తినేదందు పుట్టిండు, మా యాదవుల సొమ్ము తినేదందు పుట్టిండు. మా గొల్లోళ్లకు గొర్రెలు ఇవ్వకుండా 21 అయితే 11 ఇస్తాడు. అది ఎన్నికలు జరిగే కాన్స్టిట్యున్సీలో మాత్రమే. దానికి దక్షుడు ఆయన. ఇప్పుడు కవిత కేసు ఏమవుతుంది అనుకోవచ్చు అన్నా? ఏమవుతుంది అనుకుంటే చట్టం కరెక్ట్గా ఏది ఉంటుందో గది చేస్తారు. కవితను అరెస్ట్ చేసే అవకాశం ఉంటే అరెస్ట్ చేస్తారు, జైల్లో పెట్టే అవకాశం ఉంటే జైల్లో పెడతారు. గల్ల అల్లు ప్రసాద్ దానా కుంభకోణమే. దానా కుంభకోణంలో పాపం ఆయన ఆ జైలు ఉంటాడు. ఇప్పుడుగా వరవర్రావు విప్లవ కవి వరవర్రావు జైలు ఉంటాడు. హెల్త్ మంచిగా లేకపోయినా బాగు చేసి జైలునే పెడతాను. తెలంగాణ డిక్లరేషన్ చేసినటువంటి సాయిబాబు గారు, ఆయన అంగవైకల్యం ఉన్న ఆయన జైలు ఉంటాడు. వాళ్ళకంటే వీళ్ళు గొప్పోళ్ళు అయితే కాదే. ఇప్పుడు మన కరుణానిధి కుమార్తె ఆమె జైలు జీవితం గడపలేదా? కనిమలి అంటే తప్పుడు పని చేసిన వాళ్ళు అందరికి అది అనుభవించింది కదా అంటాను. జయలలిత కూడా పోయింది కదా, ముఖ్యమంత్రి శశికళ పోయింది. వీళ్ళందరికీ ఏదైతే గతి పెట్టిందో వీళ్ళకు కూడా ఆ చట్టంలో వీళ్ళ ఆలోచన వీళ్ళు చేసిన నేరం ఆ పద్ధతిలో ఇరుకుతే వీళ్ళు కూడా పోతారు. వీళ్ళు పోతే ఇంకో కక్ష సాధింపు. వేరే వాళ్ళకో శిక్షలు ఎత్తారు వీళ్ళు, వేరే వాళ్ళనో ఏడు పడితే కేసులు పెడతారు, వేరే వాళ్ళనో మెసలనియ్యారు. మామూలు కేసులు, మామూలు పని చేస్తే, ధర్నా చేస్తే, హక్కుల కోసం పోరాడితే బడి పిల్లల దగ్గరికి పోనిచ్చినారా ఎవరినన్నా? ఏం నేరం చేసినన్నా? బడి పిల్లల దగ్గరికి ఎవరు పోవద్దా? ఇక్కడ సరస్వతి మన ఇక్కడ త్రిపుల్ ఐటీ బాసర ఎవరన్నా పోనిచ్చిల్లా? పొమ్మనాలి కదా. ప్రతిపక్ష పోలు పోతే ఏమవు వాళ్ళకు న్యాయం జరగదు. ఆ పసిపిల్లలకు వాళ్ళే కథన రంగంలో వాళ్ళు నాయకులు అయింది కదా. తల దించుకోవాలి కేసీఆర్ గారు ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటే. ఒకవేళ మనల్ని అట్లా పెడితే, మనల్ని అట్లా ఉద్యమం కనుక సాగనీయకపోతే ఆనాటికి ఉన్న జనరల్గా ఈ పిల్లిని కూడా లోపలేసి కొడతాంటే పులి అవుతుంది కదా. పులి అవుతుంది. అటువంటిప్పుడు విద్యార్థులు ఎందుకు గారు? విద్యార్థులు మామూలు చిన్న విద్యార్థులు పాపం ముక్కు పచ్చలారని విద్యార్థులు హీరోలైన్లు కథన రంగంలో. ఆనాడు తెలంగాణ మూమెంట్లో మనకు గనక గది అడ్డమైతే ఏం చేస్తాం మనం? మనకు ఆనాడు అడ్డమైతే ఏం చేస్తాం?
ఏం చేయలేని పరిస్థితి కదా. ఆనాడు ముఖ్యమంత్రులు మన ముఖ్యమంత్రి ఉన్నాడా? లేడు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులే కదా ఆనాడు. అవును. ఒకసారి కేసీఆర్ గారు ఒకసారి అనుకోవాలి. ఆ, అనుకోకపోతే ఎన్ని రోజులు ఉంటుంది అయినది? ఈయన రాజ్యం ఎన్ని రోజులు ఉంటుంది? ఇందిరాగాంధీ కంటే గొప్పోడు కాదు ఈయన. అవును. ఇందిరాగాంధీ, సంజయ్ గాంధీ మట్టి ఖర్చులు. అవును. నువ్వు అంతకంటే గొప్పనివైతే కాదు, అవును. అంతకంటే హిస్టరీ ఉన్నవాడివైతే కాదు. ఉమ్, నీ తండ్రి నెహ్రూ కాడు అంటున్నా. ఉమ్, ఇందిరాగాంధీకి నెహ్రూ లాంటి తండ్రి ఉన్నాడు. అవును. మోతీలాల్ వోరా లాంటి, మోతీలాల్ నెహ్రూ లాంటి తాత ఉన్నాడు. అవును. స్వాతంత్ర సమరంలో పాల్గొని పైసలు పెట్టి ఆస్తులు తరిగిపోయినటువంటి నాయకులు ఉన్నారు ఆమె వెనుక. అవును. అటువంటి నాయకురాలు ఓడిపోయింది. అవును. నువ్వు అంతకంటే గొప్పని కాదు. ఓకే. నువ్వు చింతమడకల పుట్టినవే. నువ్వు దున్నపోతలు ఎట్లే ఉండే, నీ దున్నపోతలు నాగంలే ఉండే నీకు అన్నాడు. ఆ, అంటారు ఆయన దున్నపోతులను కూడా అమ్మి పత్తాలు ఆడిల్లని. ఆ, నిజమేంతో తెలియదు, అవును. ప్రచారం అవుతున్నది. ఓకే.